అప్పులు చేసిందన్నారు కదా, చేసిన అప్పులు ఎంత ఒకసారి చెప్పానండి సార్, లైన్ లోనే ఉంటాను. అలాగే ఆయన చెప్పనండి, దానికి నేను సమాధానం చెప్తాను. వేణుగోపాల్ గారు చెప్పండి సార్, ఎప్పటికీ అప్పులు చేసిపోయింది, మీరు అప్పులు ఎంత చేశారో, రాష్ట్ర ఖజానాన్ని ఎంత గబ్బు పట్టించారో ప్రజలందరూ చూశారు. మీరు దిగిపోయేసరికి మీరు 2024లో మీరు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసే రోజుకి మీరు చేసిన అప్పుల గురించి మాట్లాడితే కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. ఈ రోజు రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెంచిపోయినారు, రాష్ట్రంలో కాబట్టి మీ స్వలాభం కోసం, మీ సంక్షేమ పథకాల అమలు కోసం కొన్ని లక్షల కోట్లు అప్పులు చేసే ఇప్పుడు మనం జీడీపీ గురించి మాట్లాడుతున్నాం. మీరు వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు నేను దయచేసి డెకరం మెయింటైన్ చేస్తాను. మీరు మాట్లాడినంతసేపు నేను రాలేదు. తలసరాదాయం పెంచామంటారు. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు, ఓకే వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. ఓకే వేణుగోపాల్ గారు ప్రశ్నలు అడుగుదాం. ఇప్పుడు వేణుగోపాల్ గారు, మనం ఏంటి వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు, మీరు ఇచ్చినటువంటి లెక్కలు, ఈ రెండింటికి సంబంధించినటువంటి భావ సారూప్యత ఏంటి అనేటువంటి అంశాలు మాత్రం మనం మాట్లాడదాం. మిగతా వాటి గురించి మళ్ళీ మాట్లాడదాం. అప్పుల గురించి అది సపరేట్ సబ్జెక్ట్. అది అప్పులను తీసుకొచ్చి దయచేసి ఆగండి ఒక నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేసినప్పు 3,32,671 కోట్లు. అసెంబ్లీ సాక్షిగా మీరు ఇచ్చిన లెక్కది. కానీ మీరు ఈ 18 నెలల్లో చేసిన అప్పు ఎంతో తెలుసాయా? 2,66,175 కోట్లు. 2,66,000. మీరేమంటారు? ఓన్లీ రెవెన్యూ గవర్నమెంట్ అప్పులే చెప్తున్నారు. మీరు ఆ తర్వాత ఆఫ్ బడ్జెట్ అప్పులు చెప్పట్లేదు, పెండింగ్ లో పెట్టిన బిల్లుల గురించి చెప్పట్లేదు, ఆరోగ్యశ్రీ అప్పుల గురించి చెప్పట్లేదు, వడ్డీ తెచ్చి నెల నెల కడుతున్న వడ్డీల గురించి చెప్పట్లే. మీరు చేసిన అప్పులు వడ్డీ 11,000 కోట్లు కడుతున్నాం. శేఖర్ గారు శేఖర్ రెడ్డి ఓ నిమిషం వినండి. మీరు చెప్పింది వడ్డీ ఎవరు కడుతున్నారు? ఇప్పుడు నెల నెల 11,000 కోట్ల అప్పులు ఎవరు కడుతున్నారు? వడ్డీ వడ్డీ కడుతుంది ఈ రోజు వేణుగోపాల్ రెడ్డి గారు. ఓకే వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు, మనం ఈ లెక్కల గురించి మాత్రం మీరు మాట్లాడండి, అప్పుల గురించి మళ్ళీ మాట్లాడదాం. నేను వాళ్ళంతసేపు మాట్లాడి ఎక్కడ డిస్టర్బ్ చేయాల. ఓకే మీరు మాట్లాడండి. సరే, వడ్డీల గురించి మీరే అడుగుతున్నారు సార్. శేఖర్ రెడ్డి గారు మీరే అడుగుతున్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు మీ దగ్గర ఆన్సర్ ఉందా చెప్పండి, మీ దగ్గర ఆన్సర్ ఉందా చెప్పండి అని మీరు అడుగుతారు. ఆయన ఆన్సర్ చెప్తుంటే మీరు మధ్యలో వచ్చారని మీరే అంటుంటారు. మీరు క్యారీ సార్. వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి. శేఖర్ రెడ్డి గారు ఒక 2 minutes మాట్లాడతారు. మాట్లాడాక నోట్ చేసుకోండి. ఆయన మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదాం ప్లీజ్. ఓకే శేఖర్ రెడ్డి గారు ఒక్కసారి. వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు క్యారీ చేస్తే వేణుగోపాల్ గారు నేను డెకరాన్ని తప్పు చేయలేదు, తప్పియాలని స్టార్ట్ చేస్తే ఎవరి నోట్లోంచి మాట కూడా రాదు. గుర్తుపెట్టుకోండి, నేను ఎందుకు సహనంగా ఉన్నాను అని గుర్తుపెట్టుకొని మీరు రాసుకుంటే పద్ధతిగా ఉంటది. లేదు అంటే నేను మధ్యలో మాట్లాడడం స్టార్ట్ చేస్తే అంతే. మీరు అడిగిందని చెప్పండి, మళ్ళీ తర్వాత మాట్లాడతారు. 2019, 2036,220 కోట్లు కట్టాం. 2020, 33,752 కోట్లు కట్టాం. 2021, 36,085 కోట్లు కట్టాం. 2022, 23 41,578 కోట్లు కట్టాం. 2023, 24 47,085 కోట్లు అసలు వడ్డీ చెల్లించాం. మీరు ఒక్కరే కాదు, మీరు చేసిపోయిన అప్పులు కూడా మేమే చెల్లించాం. ఏదో మీరు ఒక్కరేదో ప్రపంచంలో వచ్చి కింద నుంచి దిగి చెల్లిస్తున్నట్టుగా మాట్లాడతారు. ఏ ప్రభుత్వమైనా అప్పుకు వడ్డీకి చెల్లించాల్సిందే. ఏదో మీ ప్రభుత్వం ఒక్కడే కొత్తగా చెల్లిస్తున్నట్టు చెబుతున్నారు. ఇన్ని చెల్లించి కూడా 2,75,000 కోట్ల సంక్షేమం చేసి మేము చేసిన అప్పు 3,32,000 కోట్లు. మరి మీరు కేవలం 18 నెలల్లో ఎందుకయ్యా ఇంత అప్పు చేశారని అడిగితే
2,66,175 కోట్లు మీరు చేసిన అప్పు. ఇవి కాకుండా రాజధానికి మరో 32,000 కోట్లు వేస్తా ఉన్నారు. 3 లక్షల కోట్లు ఏడాదిలో దాటిపోతా ఉంది. దానికి సమాధానం చెప్పరు. సార్ వీళ్ళు ఎంత పచ్చి అబద్ధాలు ఆడతారని ఉదాహరణ నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ లో నేను ఒక మాట చూశాను సార్. నాకు నిజంగా చాలా బాధ వేసింది. చంద్రబాబు నాయుడు గారు ఇంతటి దాదాపుగా 70 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇది ఒక చిన్న ఉదాహరణ సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యా విధానాన్ని నాశనం చేసింది, డ్రాప్ అవుట్స్ పెరిగిపోయాయి అని చెప్పన్నారు సార్. సార్ ఇది యూడిఐఎస్సి 2018-19 సార్, యూడిఐఎస్సి డేటా. ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ లో ఎన్రోల్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ బై స్కూల్ మేనేజ్మెంట్ లెవెల్, స్కూల్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ గవర్నమెంట్ స్కూల్స్, పేజ్ నెంబర్ 41, టేబుల్ నెంబర్ 3.2 చెక్ చేసుకోవచ్చు సార్. 2018-19 చంద్రబాబు నాయుడు గారు దిగిపోయడానికి 38 లక్షల మంది స్టూడెంట్స్ సార్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ లో +2 వరకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయడానికి 40,50,000 మంది సార్. దాదాపుగా 2.5 లక్షల మంది స్టూడెంట్స్ ఒక్క నిమిషం సార్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్. ఇంకా ఉన్నారు కదా మనకు. ఒక్క నిమిషం. ఓకే శేఖర్ రెడ్డి గారు. ఓకే సార్. ఓకే ఒక్క నిమిషం. మళ్ళీ మీకు టైం ఇస్తా. లక్ష్మీకాంత్ గారు మాట్లాడారు కదా. ఒక్క నిమిషం శేఖర్ చివరి పాయింట్ 1 మినిట్ దయచేసి. చివరి పాయింట్. సో ఇది 2024-25కి సంబంధిస్తారు. వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఎంతమంది తెలుసా సార్? గవర్నమెంట్ స్కూల్స్ లో 36,40,000 మంది, 36,40,000 మంది, దాదాపుగా 4 లక్షల మంది స్టూడెంట్స్ మీ ప్రభుత్వ హయాంలో పడిపోయింది. ఇది కేంద్ర మానవ వనరుల శాఖ విద్యాశాఖకు సంబంధించి యూడిఐఎస్సి ప్లస్ ఇచ్చినటువంటి డేటా. ఎన్రోల్మెంట్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ప్రీ ప్రైమరీ నుంచి +2 వరకు. ఓకే సార్. ఓకే వస్తా. అదే అవన్నీ మాట్లాడదు. ఇప్పుడు మనము సెక్టార్ వైజ్ మాట్లాడాలంటే చాలా టైం పడుతుంది. మనం 1 అవర్ లో దీన్ని తేల్చే పరిస్థితి లేదు. ఇక్కడ మనకు 2 అంశాలండి. రాష్ట్ర వృద్ధి రేట్ ఎలా ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంటి, ఈ రెండింటి గురించే మనం మాట్లాడదాం. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. లక్ష్మీకాంత్ గారు ఇందాక శేఖర్ రెడ్డి గారు కొన్ని లెక్కలు చెప్పారు. ఈ లెక్కల ప్రకారం ఈ అంకెల గారడి కాదు, మేము చాలా పర్ఫెక్ట్ గా చెప్పాం. వస్తా శేఖర్ రెడ్డి గారు ఇస్తా ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు అంటే నాకు టైం అవుతుంది. మళ్ళీ వీళ్ళ వర్షన్ చెప్పండి. నాకు అక్కర్లేదు దయచేసి 1 మినిట్ ఇస్తే నేను సెకండ్ వర్షన్ అడగండి సార్ దయచేసి సార్. సార్ ఇది ఇంత పచ్చబద్దాలు ఎవరు మాట్లాడగలరు? 15 సంవత్సరాలు తీసుకుంటే మీరు చేసిన మోసాలు గురించి చాలా చెప్పాలి. నేను కూడా చెప్తాను. ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఖాళీ లేని పరిస్థితి. స్కూల్ బోర్డులో బోర్డులు పెడుతున్నారు. ఈరోజు స్కూల్ గవర్నమెంట్ స్కూళ్ళలో సన్నబియ్యంతో ఫుడ్ పెడుతున్నారు. ఫోటో వేసుకోకుండా ఇలా కంటిన్యూ అయితే ప్రాబ్లం. ఆగండి డిబేట్ జరగాలి ప్లీజ్. సార్ ఓకే వేణుగోపాల్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు దయచేసి ఆగండి. వేణుగోపాల్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్. ఆగండి ప్లీజ్. ఇద్దరు ఆగండి ప్లీజ్. ఇద్దరు ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఆగండి. వేణుగోపాల్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్. వేణుగోపాల్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్. ఇద్దరు ఆగండి. ఒకసారి ఆగండి. టైం వేస్ట్ అవుతోంది ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ ఆగండి. ఒక్కసారి ఆగండి. లక్ష్మీకాంత్ గారు, శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. లక్ష్మీకాంత్ గారు ఇప్పుడు సార్ ఒక్క నిమిషం ఇస్తా. మళ్ళీ మీకు టైం ఇస్తా ప్లీజ్. సార్ ఒక్క నిమిషం ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. అలాంటి మాట్లాడదు. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు ఓకే ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. సార్ ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు గుడ్ మార్నింగ్. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చాలా అంశాలు మాట్లాడారు. పర్ క్యాపిటా సార్ ఒక్క నిమిషం అండి. పర్ క్యాపిటా ఇన్కమ్ కి సంబంధించి ఒక్క నిమిషం వినండి శేఖర్ రెడ్డి గారు, దయచేసి వినండి.